క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చదువుదాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. ప్రభు ఈ వాక్యము దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రములు. నీ సన్నిధి ప్రేమించి వచ్చిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ఉండగా జ్ఞాపకం చేసుకోవచ్చని దర్శించండి. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడుతూ రండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ దయచేయండి. దినదాసుని మరుగుపరిచి నీ జ్ఞానము చేత నింపి బలపరచుమని, మాట్లాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, వేశ్యకైన పరలోకం ఉంది కానీ వేషధారులకు పరలోకం లేదు. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఉన్నటువంటి స్త్రీ రహాబు. ఎవరిమే? రహాబు. 2వ వచనం చదవండి, లేదా 1వ వచనం చదువుకుందాం. 1వ వచనంలో రాయబడిన మాట, నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగిరి అన్నమాట. చాలు. ఇక్కడ యెహోషువ యెరికోను వేగు చూడడానికి పంపించినాడు. యెరికో అది శాపగ్రస్తమైంది. ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని, ఆ దేశాన్ని వేగు చూడడానికి వేగుల వారిని పంపినాడు. వేగులవారు అనే మాట పాదం అని. పాదం అంటే ఈ పాదం అంటే పాదాచారులు అనే మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది సమూయేలు 2వ గ్రంథంలో చదవాల్సిన అవసరం లేదు. 15:10లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. సరే, ఈ యెరికో పట్టణంలో ఎవరున్నారంట? రహాబు అనే ఒక వేశ్య ఇంట. వేశ్య అన్నమాట. రహాబు అనే వేశ్య. వేశ్య అంటే మనకు తెలిసిన విషయమే, అవునా? వేశ్యలు అనే వాళ్ళు ఉన్నారు చాలామంది. మరి వేశ్యల కాడికి వెళ్ళే వారిని ఏమనాలా? వేషధారులు అనాలనా? ఈమె పాపాత్మురాలు. ఈమె యొద్దకు వచ్చిపోయే వారు కూడా పాపులే. వాళ్ళు పాపులే.
ఈమె ఇష్టానుసారంగా జీవిస్తుంది, వారు కూడా ఇష్టానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. తమ తమ ఇష్టానుసారంగా జీవించేటువంటి వారిని, తమ పవిత్ర దేహమును అమ్ముకొని బ్రతికే వారిని వేశ్యలు అంటారు. వీరెక్కడుంటారు? ఈమె ఇల్లు ఎక్కడుంది? ఊరి బయట ఉంది. అవునా? యెరికో పట్టణానికి ఒక కోటగోడ ఉంది. యెరికో పట్టణం కోటగోడ ఉంది. ఆ కోటగోడ మీద ఈమె ఒక హోటల్ జరుపుతూ ఉంది. ఏం జరుపుతుంది? హోటల్ జరుపుతూ ఉంది. హోటల్కు ఎవరైనా వచ్చారు, ఎవరైనా పోతారు. అవునా? హోటల్కు ఎవరైనా వచ్చారు, ఎవరైనా పోతారు. హోటల్లో ఊర్లో జరిగేటువంటి విషయాలు కూడా అక్కడ తెలుస్తాయి. హోటల్లో ఊర్లో జరిగే విషయాలన్నీ కూడా అక్కడ తెలుస్తాయి. ఎందుకంటే అక్కడ 10 మంది గుమిగూడతారు కదా. ఊర్లో ఏం జరిగిందో, ఊర్లో ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయి అంటే హోటల్లోనే బయటపడతాయి. పాదాచారులు అనగా ఆ దేశాన్ని వేగు చూచేవారు కూడా ఎక్కడ పోయినారు? మొట్టమొదటిగా హోటల్కే వెళ్ళినారు. వాళ్ళు వచ్చింది దేనికి అంటే ఆ దేశమును వేగు చూడడానికి, ఆ యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చినారు. వెళ్ళిన వాళ్ళు ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడింటారేమో. అవునా? ఆ హోటల్లో కూడా ఎవరున్నారంటే ఆ ఊరి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సంగతిని రాజుకు చెప్పినారు. పోయి ఇట్లా మన దేశాన్ని, మన ప్రాంతాన్ని వేగు చూడడానికి 2 వ్యక్తులు వచ్చినారు అని చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనము దేవుని వాక్యాన్ని పరిశీలించినప్పుడు ఇలాగా వాక్యమే చెబుతున్నమాట. వీరు ఎవరు వచ్చిన వాళ్ళంటే ఇశ్రాయేలీయులు. వీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే వీళ్ళు సిత్తీము వద్ద నుండి వచ్చిరి అన్నమాట ఉంది. ఒకవేళ ఈ సిత్తీం అనేటువంటి ఈ ప్రాంతము యెరికో పట్టణానికి ఎదురుగా ఉందేమో, లేదా దగ్గరలో ఉందేమో. అందుకే వాళ్ళు ముందు యెరికోను జయించుదాం, ఆ తర్వాత అక్కడి నుంచి మనం బయలుదేరుదాము అని అనుకున్నారేమో నూను కుమారుడైన యెహోషువ దేవుడు కూడా. వారు వచ్చారు, సంగతి రాజుకు తెలిసింది. ఆ రాజు రహాబింటికి పంపించాడు కొంతమంది మనుషులను. ఆ సమాచారము ఆమెకు తెలిసింది, వారి గుడక తెలిసింది కాబట్టి ఆమె వారిని దాచిపెట్టెను అని ఉంది. వేగుల వారిని ఆమె ఏం చేసిందంటే మిద్దె మీద కట్టెల కింద వారిని దాచిపెట్టి వీరికి అబద్ధం చెప్పింది. ఎవరికి అబద్ధం చెప్పిందంటే యెరికోలో ఉన్నటువంటి వారికి అబద్ధం చెప్పింది. ఎందుకు అబద్ధం చెప్పింది ఆమె? వీరిని రక్షించడానికి వారికి అబద్ధం చెప్పి, వాళ్ళు ఇప్పుడే గవిని వేయకముందే, గవిని వేస్తుండగానే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయినారు, మీరు కూడా వెళ్ళిపోతే కనుక వాళ్ళని తరిమి వాళ్ళని పట్టుకోవచ్చు అనే మాట చెప్పడం వల్ల వారు కూడా నమ్మి వారిని వెంబడించడానికి వీళ్ళు పోయినారు. పోయిన తర్వాత వీరితో ఆమె మాట్లాడుతూ తమ దేవుడైన యెహోవా గురించి, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా గురించి ఆమె మాట్లాడుతూ ఇలాగా జ్ఞాపకం చేసింది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు అన్నమాట ఉంది. ఈ దేశం మీకు ఇస్తున్నాడు. ఇచ్చేవారెవరు? మీ దేవుడైన యెహోవా ఈ యెరికో పట్టణాన్ని, ఈ దేశాన్ని మీకు ఇచ్చుచున్నాడు. ఇంకేముంది? మీ వలన మాకు భయం పుట్టుతుంది. ఇశ్రాయేల్ వలన దేవుని ఎరగని వారికి ఏం పుట్టుతుందంట? భయం పుడుతుంది. భయం పుట్టును. మీ భయం వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము
చెడుననియు నేనెరుగుదును. మీ దేవుడైన యెహోవా ఏం చేశాడో అవి మేము విన్నాం. వచనం 10. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును ఎలాగు ఆరిపోజేసినాడో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. అవునా? ఆ సంగతి మేము విన్నాం. మీ దేవుడైన యెహోవా ఏమి చేసినాడో విన్నాము, ఏం చేయబోతాడో మేము వింటున్నాం. అవునా? ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అది మేము విన్నాం. తర్వాత అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనును, అవునా, ఓగును, మీరు ఏం చేశారో వాళ్ళను, ఆ సంగతి మేము విన్నాం, మాకు వినిపించింది. అందుకోసమే మా గుండెలు బద్దలైపోతా ఉన్నాయి, మేము భయపడుతూ ఉన్నాం. ఈ దేశాన్ని గుడక, ఈ ఎరుకోను గుడక దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నేను మీకు సహాయం చేసినాను కాబట్టి మీరు కూడా నాకు నా తండ్రి ఇంటికి సహాయము చేయాలా. వారితో పాటు నేను నశించిపోకుండా, వారితో పాటు నేను మరణం కాకుండా నాకు ఒక ఆనవాలు ఇవ్వండి, నాకు ఒక ధైర్యాన్ని ఇవ్వండి అని ఆమె మాట్లాడింది. కాబట్టి వాళ్ళు కూడా ఆమె వారిని కాపాడినందువల్ల వారు పోతూ పోతూ ఒక ఎర్రని దారాన్ని ఆమెకి ఇచ్చిపోయినారు. ఎర్రని దారం ఇచ్చి, అమ్మా ఇదిగో ఈ కిటికీకి ఈ దారం కట్టు, ఈ దారము మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. ఎందుకంటే మనకు అర్థమైన విషయం, నిర్గమకాండంలో ఇశ్రాయేలీల కుటుంబాలలో ఏ ఒక్కరు కూడా చనిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఇంటికి ఒక మేకపోతును కొయ్యాల. అవునా? దాని రక్తాన్ని నిలువు కమ్ముల మీద, అడకం మీద పూస్తే ఆ రక్తపు గుర్తును చూసి మరణదూత ఆ కుటుంబాన్ని దాటి వెళుతుందనేటువంటి గుర్తు వీళ్ళకు తెలుసు, ఇశ్రాయేలు తెలుసు. కాబట్టి ఆ సంగతిని బట్టి వాళ్ళు ఆలోచన చేసి ఆ ఎర్ర దారాన్ని ఆమెకిచ్చిపోయినారు. అలాగా జరిగింది. తర్వాత నూను కుమారుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెళ్ళి కదా ఆ ఊరు చుట్టూ రోజుకు ఒక్కసారి ఆ ఊరు చుట్టూ తిరిగి రండి అన్నాడు. అట్లా 6 రోజులు వాళ్ళు ఆ ఊరు చుట్టూ తిరిగినారు. 7వ రోజు సైన్యమంతా వచ్చి 7 సార్లు మరి బోరలు ఓదుచ్చు, కీర్తనలు పాడచ్చు ఆ ఊరు చుట్టూ తిరగా వాళ్ళు పాడుతుండగానే ఆ కోట గొడవలన్నీ కూడా ఏమైపోయినాయట, పడిపోయినాయి. అందరూ ఎరుకలో ప్రవేశించి ఒక్కరిని కూడా మిగలకుండా అందరినీ నిర్మూలము చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈ రహాబు అనే ఈ వేశ్య దేవుని యందు విశ్వసించింది, దేవుణ్ణి తన సొంత రక్షకునిగా ఆమె అంగీకరించింది అనేది మనకు అర్థమవుతుంది. ఆమె నమ్మింది. అవునా? అందుకోసమే 9వ వచనంలో మాటలన్నీ కూడా ఆమె మాట్లాడగలిగింది అనేది మనకు అర్థమవుతుంది. 6వ అధ్యాయానికి వచ్చేస్తే ఇలాగుంది చూడండి. 6వ అధ్యాయము యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము వచనము 16, 17 చదువుకుందాం. 16, 17 చదువుకుందాం, లేదా 17 చదువుకుందాం. ఈ పట్టణమును దివిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే
బ్రతుకుదురు అనే మాట ఉంది. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు వారి కుటుంబీకులు మాత్రమే బ్రతుకుదురు అనే మాట ఉంది. పాత నిబంధన కాలంలో ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ కాబట్టి ఆమెను బట్టి ఆమె ఇంటి వారందరూ బతికినారు. ఆమెను బట్టి ఆమె ఇంటి వారందరూ బతికినారు. ఈనాటి కాలంలో ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వాళ్ళు మాత్రమే బతుకుతారు, మిగిలిన వారందరూ నరకానికి వెళ్తారు. అది కూడా మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. కాబట్టి దేవుని పిల్లలకు ఆమె సహాయం చేయడం వల్ల ఆమె బతికింది, ఆమె ఇంటి వారు కూడా బ్రతికిరి అనే మాట ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ మాటను బట్టి మరి ఎబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట కంటే ముందుగా ఈమె ఎవరి వంశంలో జరిగిందో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 1:5 మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చూడాలి. నయస్సోను షల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయోజును కనెను, బోయోజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు ఎస్ఐని కనెను, ఎస్ఐ రాజైన దావీదును కనెను అనే మాట ఉంది. చూస్తున్నారా బైబిల్? ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే రహాబు అను ఈ వేశ్య క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మార్పు చెందింది. ఆమె మార్చబడింది, ఆమె మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది. కాబట్టి ఆమె గోత్రములో ఆమె పుట్టినటువంటి కుమారుడు ఎవరు అని ఆలోచన చేస్తే నయస్సోను సల్మానును కనెను, సల్మాన్ రహాబునందు బోయోజును కన్నాడంట, బోయోజు రూతునందు ఒబేదును కన్నాడంట, ఓబేదు ఎస్ఐని కన్నాడు, ఎస్ఐ రాజైన దావీదును కన్నాడు, దావీదు వంశముల నుంచి యేసుక్రీస్తు పుట్టినాడు. ఆమె జీవితం మారిపోవటం వలన ఆమె మరి ఈ వంశావళిలో అబ్రహాం మొదలుకొని, అవునా, మరి ఈ వంశావళిలో ఆమె ఉన్నట్టుగా, ఆమె పేరు ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. జీవితాలు మారాలి, ప్రభువును అంగీకరించాలి, ఆయనకు ఇష్టలుగా బతికినప్పుడు దేవుడు మన పట్ల ఇంకా ఏం చేయబోతున్నాడో ఆ సంగతిని మనం ఎరగకపోయినప్పటికీ ఆయన జరిగిస్తాడు కార్యాన్ని అనేది మనం గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి మరి పౌలు కూడా ఈ రహాబు అనేటువంటి ఈమె గురించి రాసిన మాట చదువుదాం. ఈమె విశ్వాసుల యొక్క పట్టిలో ఉన్నట్టుగా మనకు వాక్యం చెబుతుంది కదా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనాన్ని మనం గమనించి చూడగా, విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించిపోయెను అనే మాట. అవిధేయులతో పాటు నశించిపోలేదంట, ఆమె బతికింది. అవునా, ఆమె ఇంటి వారు బతికినారు. ఎంత విశ్వాసమో చూడండి. ఆమెకు విశ్వాసం ఉంది, అందుకోసమే పౌలు విశ్వాసుల పట్ల ఆమెను చేర్చినాడు. విశ్వాసాన్ని బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందువల్ల, అవునా, అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఆమె నశించలేదు, ఆమె నశించిన నరకానికి పోలేదు. ఆమె విశ్వసించింది దేవుణ్ణి అనేది మనకు అర్థమవుతుంది. ఈమె గురించి మరో స్థలంలో ఇలా రాయబడింది. యాకోబు రాశాడు, చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూడగా, అటువలనే రహాబను వేశ్య కూడా
దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఆమె ఏమైపోయింది? వేషమైంది. ఇప్పుడు వేష ఏమైంది? నీతిమంతురాలు అయిపోయింది. నీతిమంతురాలయ్యింది. వేష మారిపోయింది, ఆమె నీతిమంతురాలయ్యింది. కాబట్టి ఆమెను గురించి రాయబడిన మాట మనం చదువుకుంటూ ఉన్నాం. అవునా? క్రియల మూలముగా వారిని వెలుపలికి పంపించినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. ఎంచబడెను కదా అనే మాట 26లో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. విశ్వాసమే కానీ క్రియలు లేకపోతే ఇక ప్రాణము లేని శరీరం ఏమవుతుంది? అది పడిపోతుంది. అవునా? ప్రాణము లేని శరీరము కదులుతుందా? మాట్లాడుతుందా? నడుస్తుందా? అవునా? అంతే. క్రియలు లేకపోతే కనుక విశ్వాసమున్న వేస్టే. క్రియలు ఉండాలి, విశ్వాసకి క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఎటువంటివో మనము ఇందులో చదువుతాం. అబ్రహాము దేవుని నమ్మెను. 23 వచ్చిన చూడండి. 23 వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను అనే మాట కూడా మనకు కనిపిస్తుంది. 24 మనుషుడు విశ్వాస మూలమున మాత్రం గాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని అనే మాట కనిపిస్తుంది. క్రియల మూలంగా నీతిమంతుడని ఎంచబడును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుణ్ణి అంగీకరించిన వారిలో రహాబు కూడా ఉంది. మొదటిగా దేవుణ్ణి అంగీకరించింది ఎవరు? ఏబేలు దేవుణ్ణి అంగీకరించినాడు. రెండవదిగా అబ్రహాము దేవుణ్ణి అంగీకరించినాడు. మూడవదిగా యాకోబు దేవుణ్ణి అంగీకరించినాడు. నాలుగవదిగా పాత నిబంధనలో మరి రహాబు అనే వేశ్య కూడా దేవుణ్ణి అంగీకరించింది. వేశ్య నీతిమంతురాలు అయ్యింది. ఈమె మరి వంశావళిలో ఈమె పేరు వ్రాయబడింది. ఈమె పేరు మరి విశ్వాసుల పట్ల కూడా వ్రాయబడి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దినమందు మరి ఫస్ట్ చెప్పినట్టుగా వేషకైనా పరలోకం ఉంది, కానీ వేషధారులకు మాత్రం పరలోకము లేదు. వేషధారణ అంటే అది తెలిసిన విషయం మనకు. అవునా? విశ్వాసులమే కానీ మనలో వేషధారణ అంటే మనం దేవుని రాజ్యము చేరలేం అనేది గుర్తుపెట్టుకొని మరి విశ్వాసములో క్రియల్లో మన యొక్క జీవితం, మన బతుకు ఉండాలి. విశ్వాసమే కానీ క్రియ లేకపోతే అంటే చేయాల్సిన పని చేయకపోతే ఎట్లా? అవునా? అది కూడా మనం గుర్తుంచుకొని ప్రభువును అంగీకరించిన మనము ప్రభువునకు ఇష్టలుగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించండి, ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, అందరిని దీవించి పంపమని, చిత్తమైతే మరల ఈ విధంగా కలుసుకొని సంతోషించుటకు సహాయపడమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.